భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతంకాల గమనంలో మరుగున పడిన అద్భుత రహస్యాలు మీకోసం. మాండవ్య మహర్షికి సాలెపురుగు శాపం వల్ల తన తపస్సు ద్వారా మరణించిన తరువాత కూడా శరీరంలో ప్రాణం ఉండేలా వరం పొందాడని, అది భూలోకానికి ఒక ఆధ్యాత్మిక నిగూఢ శక్తిని ఇచ్చిందని పురాణాలు చెబుతాయి. అరుణాచలం పర్వతం కేవలం ఒక భౌగోళిక నిర్మాణం కాదని, అది స్వయంగా శివుని తేజోలింగం రూపమని, ఆయన అగ్నిస్తంభం భూమిపైకి అవతరించిన ప్రదేశమని స్కంద పురాణం వివరిస్తుంది. రావణుడు తన శివభక్తితో పాటుమహాకాల స్తోత్రం రచించి దానిని నిత్యం జపించడం వల్లనే అతడు అమితమైన శక్తిని, సంగీత జ్ఞానాన్ని పొందాడు. వేదాలలో ప్రస్తావించబడిన నాదం కేవలం ఒక శబ్దం కాదని, అది సృష్టికి పూర్వం ఉన్న నిశ్శబ్దానికి, శూన్యానికి మధ్య వారధి అని, దాని నుండే సమస్త విశ్వం ఉద్భవించిందని ఉపనిషత్తులు బోధిస్తాయి. కామదేవుడు తన బాణాలను సంధించినప్పుడు అవి కేవలం ప్రేమను మాత్రమే కాదని, సృష్టిలోని సకల జీవుల లోమోక్ష కాంక్షను కూడా ప్రేరేపించేవని, అది ఆధ్యాత్మిక ఎదుగుదలకు తొలి మెట్టు అని చెబుతారు. మహాభారతంలో అర్జునుడు తన గురువు ద్రోణాచార్యుడిని కలవకముందే ఒకప్పుడు నాగలోకంలో ఒక రహస్య గురువు నుండి ధ్వని భేదన అనే అద్భుతమైన విద్యను నేర్చుకున్నాడని, ఇది శబ్దాల ద్వారా శత్రువులను గుర్తించే శక్తి. దేవేంద్రుడు కేవలం స్వర్గానికి అధిపతి మాత్రమే కాదని, ఆయనకు కల్పతరువులు అనే దివ్యమైన తోటలు ఉన్నాయని, వాటిలోని ప్రతి వృక్షం విశ్వంలోని ఒక్కో కోరికను తీర్చే శక్తిని కలిగి ఉంటుందని పురాణాలు చెబుతాయి. మాయ అనేది కేవలం భ్రమ కాదని, అది సృష్టిలోని ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ అంతర్గతంగా నిక్షిప్తమయున్న ఒక ఆత్మ చైతన్యమని, అది లేనిదే ఏ సృష్టి కార్యము జరగదని ఉపనిషత్తులు వివరిస్తాయి. శివుడు తన కాలకూట విషంకంఠంలో నిక్షిప్తం చేసుకున్న తర్వాత ఆయన దేహం ఉష్ణోగ్రతను తగ్గించడానికి దేవతలు చంద్రమండలం నుండి శీతల కిరణాలను పంపించారని తక్కువ మందికి తెలుసు. వేదాలలో ప్రస్తావించబడిన అగ్ని కేవలం ఒక దేవత మాత్రమే కాదని, అది విశ్వంలోని సకల తేజస్సు శక్తి పరివర్తనలకు మూలమని, ప్రతి జీవిలోని చైతన్యానికి అగ్నిరూపమే మూలమని ఉపనిషత్తులు బోధిస్తాయి. ఈ కథలు ప్రాచీన ఆలయాల గర్భగుడిలో అనాదిగా వెలుగుతున్న దీపపు జ్యోతుల వలె, వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.